దాదాపు దశాబ్దానికి పూర్వం దేశంలో ప్రవేశపెట్టబడిన మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ప్రజల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. సాధారణ రోజులే కాకుండా కరోనా సమయంలోనూ పేదలు ఎంతో మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. కాగా ఈ స్కీమ్ పేరు నిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో వినిపిస్తూనే ఉండటం గమనార్హం. ఇప్పటివరకు కొన్ని విభాగాలకు మాత్రమే పరిమితమైనను మరిన్నింటికి విస్తరించాలని లో తాజాగా కొలువైన చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆలోచన గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే కేంద్రం అనుమతి తీసుకుని మరిన్ని రంగాలను ఉపాధి హామీ పనికి అనుసంధానం చేస్తామన్నారు. కాగా ఇటీవల వ్యవసాయం మరియు డెయిరీ డెవలప్మెంట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో పశుపోషణను పెంచేందుకు, పలు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సైజును బట్టి 90% రాయితీపై గేదెలు, ఆవుల కోసం షెడ్లు నిర్మిస్తామని తెలిపారు. గరిష్టంగా 2.3 లక్షలు సబ్సిడీ ఇస్తామని తెలిపారు. ఇక గొర్రెలు, మేకల షెడ్ల కోసం అంతే మొత్తంతో 70% మేర రాయితీ అందిస్తామని మంత్రి వెల్లడించారు. కేవలం పశుపోషకులకే కాకుండా కోళ్ల పెంపకందారులకు కూడా మేలు జరిగేలా చూస్తామన్నారు. వారికి 70% సబ్సిడీతో 1.32 లక్షలు సాయం చేయనున్నట్లు చెప్పారు. అన్ని జిల్లాల్లో ఈ పథకం అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.